అంటే ముంగడు పెడతారు అది గ్లాస్ మీద వచ్చేసి. అచ్చా గ్లాస్ మీద ఎందుకన్నా ఇది ఏమొస్తుంది అంటే మీరు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ చేయించలేదు, సో ఖచ్చితంగా ఫిక్స్ చేయించుకోవాలి అని వస్తుంది. ఇంకా అక్కడ 1100 చూపించింది నాకు నంబర్ ప్లేటు, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్. ఇది పెట్రోల్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంటుంది, మీరు ఎప్పుడైనా నోటీస్ చేయండి. అన్నిటికీ ఇది అప్లికేబుల్ అవుతుంది, ఓన్లీ హైపోతికేషన్గానే కాదు, ఈవెన్ మీరు చేంజ్ ఆఫ్ నేమ్ చేయించిన ఈవెన్ వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చూడాలి, ఎందుకంటే చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దు అన్నట్టుగానే ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో వెహికల్ ఉండే ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ పైన అయితే నేను వెళ్తున్నాను. సో కార్లో ఉన్నాను నేను. యాక్చువల్గా మనం హై సెక్యూరిటీ ప్లేట్ అయితే ఫిక్స్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. సో 10 days అయితే అయిపోయింది బుక్ చేయించుకొని. సో ఇప్పుడు డీలర్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని మనం జర్నీలోనే మాట్లాడుకుందాము. సో బిఫోర్ ఏమైంది అంటే మనం 2017లో హోండా బిఆర్ అనమాట. సో మేము మా ఫ్యామిలీ యూజ్ చేసే వెహికల్ అయితే 2017లో మనం హోండా బిఆర్వి కనుక తీసుకున్నట్టయితే దాని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి లోన్ అయితే అయిపోయింది, బ్యాంక్ లోన్. సో బ్యాంక్ లోన్ అయిపోయింది కాబట్టి మనం హైపోతికేషన్ అయితే ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. కాబట్టి మనం ఫామ్ 35 అయితే తీసుకున్నాం అనమాట. ఫామ్ 35 తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం స్లాట్ అయితే బుక్ చేయించుకోవాలి. సో మీ అందరికీ ఐడియా అయితే ఉంటుంది. స్లాట్ బుక్ చేద్దామని మనం తెలంగాణ ఆర్టీఏ సైట్కి వెళ్తున్నప్పుడు బుక్ అయితే అవుతలేదు. ఏమని వస్తుందంటే ఒక పాపప్ అయితే వస్తుంది. సో స్క్రీన్ షాట్ కూడా మీకు షేర్ అయితే చేస్తాను. ఏమొస్తుంది అంటే మీరు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ చేయించలేదు, సో ఖచ్చితంగా ఫిక్స్ చేయించుకోవాలి అని వస్తుంది. ఇంకా స్లాట్ బుకింగ్ అదే ఇట్లా ఏమవుతలేదు, ఇమ్మీడియట్గా ఒక పాపప్ అయితే వచ్చేస్తుంది. అంటే మనం మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడానికి ఛార్జెస్ నెంబర్ కానీ బండి రిజిస్ట్రేషన్ నెంబరు ఈవెన్ మనకి ఓటీపీ రావడానికి కదంటే ఓటీపీ వచ్చిన తర్వాత ఇట్లా ఇమ్మీడియట్గా పాపప్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఇట్లా ఫిక్స్ చేయించలేదు నంబర్ ప్లేట్, ఖచ్చితంగా ఫిక్స్ చేయించాలి హై సెక్యూరిటీ అని. సో అప్పుడు 2017లో అప్పుడు స్టార్టింగ్ అప్పుడప్పుడే ఉందన్నమాట. అంత ఎక్కువ మనకి లేకుండే. సో చాలా డిలే అయిపోయింది మనకి హై సెక్యూరిటీ ప్లేట్ కోసము. అంటే అప్పుడు ఉండే, కాకపోతే చాలా లేట్ అవుతుంది. సో మధ్యలో కూడా కొంతమంది అంటే ట్రాఫిక్ వాళ్ళు కూడా కొంచెం ఆపి ఇట్లా నంబర్ ప్లేట్ కూడా లేదన్నట్టుగా మాట్లాడి సో అదే బయట వేయించినాము. అంత మనం ఆలోచించలేదు అప్పుడు. సో ఇంత ఇట్లా వస్తుంది ప్రాబ్లం అని కూడా ఆలోచించలేదు. సో ఇప్పుడు ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఆ హై సెక్యూరిటీ ప్లేట్ వేయిస్తేనే నేను మళ్ళీ ఆర్టీఏ కూడా వెళ్ళినాను. ఆర్టీఏ కూడా పోతే హై సెక్యూరిటీ ప్లేట్ వేయిస్తేనే మళ్ళీ మనం ఒక లెటర్ రాస్తే ఆర్టీఏలో అక్కడ ఆఫీసర్కి మనం లెటర్ రాసిన తర్వాత హై సెక్యూరిటీ ఫస్ట్ మీరు ఫిక్స్ చేయించుకున్న తర్వాత లెటర్ రాస్తే కానీ మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఏం మూమెంట్ ఉండదు అన్నట్టుగా ఆయన చెప్పిండు అనమాట. సో మళ్ళీ అక్కడ నుంచి ఎప్పుడైతే నేను వెహికల్ అయితే తీసుకున్నానో అతనికి పర్సన్కి కాల్ చేసినాను అనమాట. లైక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కదా, వాళ్ళకి కాల్ చేస్తే అతను వేరే దానికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అంటే వేరే డీలర్స్కి వెళ్ళిపోయాడు అనమాట. లైక్ నెక్సాకి అయితే వెళ్ళాడు. సో మనది హోండా కాబట్టి. సో అక్కడ ఏమైనా నంబర్ అవైలబుల్గా ఉంటుందంటే లేదు సార్, యాక్చువల్గా 2017లో మీతో పాటు చాలామంది వెహికల్స్ తీసుకున్నప్పుడు ఇట్లనే బయట ఫిక్స్ చేసుకున్నది నంబర్ ప్లేటు. సో చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మల్టిపుల్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు కూడా, సేమ్ ఇదే ఇష్యూ ఫేస్ చేస్తున్నది అందరూ కూడా. అంటే నేను షాక్ అయినా, అంటే మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు మన దాకా వచ్చేదాకానే మనకు అంత ఐడియా వస్తుంది అనమాట. సో ఇట్లా ఒకటి జరుగుతుందని కూడా నాకు అంత ఐడియా లేదు. సో అందుకే మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్నట్టు, మీరు కూడా తెలుసుకుంటే యూజ్ అవుతుంది. సో నాది కూడా మీకు షేర్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ఆయన కాల్ చేసిన తర్వాత డైరెక్ట్ మీ షోరూమ్కి అయితే వెళ్ళండి అని చెప్పిండు. సో నేనైతే పోలేదు. లైక్ గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత అక్కడ డీలర్స్కి అయితే అది నెంబర్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం అయితే నా సర్వీస్ ఎప్పుడు అక్కడనే ఇస్తా కాబట్టి సర్వీస్ వాళ్ళ నెంబర్ ఉంది. సో కాంటాక్ట్ చేస్తే వాళ్ళే నా నెంబర్ ఇచ్చినది, అంటే వాళ్ళ సేల్స్ వాళ్ళ నెంబర్ ఇచ్చినది. యాక్చువల్ అయితే గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదో వేరే నెంబర్ వచ్చింది, అదంతా పని చేస్తలేదు. సో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అసలు రెస్పాన్సే లేదు. ఓపెన్గా చెప్తున్నా లిటరల్గా. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ నేను వెహికల్ తీసేసుకున్నాను, ఇంకా వాళ్ళకి కొత్త వెహికల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి కొత్త వెహికల్ తీసుకుంటే రెస్పాన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను వెహికల్ పర్చేస్ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఇంకా నాతో ఏముంటుంది చెప్పండి వాళ్ళకి అవసరం. సో వాళ్ళంతా పట్టించుకోలేదు, డైరెక్ట్గా చెప్తున్నది మేమైతే ఏమో అని. ఇప్పుడు నీకు కొత్త వెహికల్స్కి వేస్తుందంటే ఆ కొత్త వెహికల్స్కి. కానీ అట్లీస్ట్ ఒక పర్సన్ ఫోన్ చేసినాడు. సో ఆల్రెడీ వాళ్ళ డీలర్ నుంచే మనం ఇంత పెద్ద వెహికల్ తీసుకున్నాము హోండా బి, అది అట్లీస్ట్ కన్సర్న్ కన్నా ఏదన్నా ఒకటి సంథింగ్ హెల్ప్ చేద్దామన్నట్టు అట్లా ఏమీ లేదు. సో నాకున్న నాలెడ్జ్తో మళ్ళీ నేను అగైన్ యూట్యూబ్లోనే సర్చ్ చేసి, సో తెలుగుకి సంబంధించిన చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయన్నమాట ఈ పర్టికులర్ ఈ కంటెంట్ పైన. సో అందుకే నేను వీడియో చేయడానికి రీజన్. సో నేను యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళే కర్ణాటకలో ఉన్నదన్నమాట. వాళ్ళ వీడియో చూసిన తర్వాత నేను 2-3 సైట్స్ ఉన్నాయి మళ్ళీ దీనికి హై సెక్యూరిటీ ప్లేట్ మనమే బుక్ చేసుకోవాలని చెప్పి షోరూంలో. సో మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసి ఇంకా ఇమీడియట్ కట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ ఇక ఫోన్ రెస్పాన్స్ ఉండదు వాళ్ళకి. మళ్ళీ ఎక్కడ మనం అడిగి మళ్ళీ మనమే అంటే
దీనిపైన నాలెడ్జ్ లేకపోతే ఎట్లా అంటే ఇంకా మనకి ఇక బ్లాంక్ అయిపోతాం మనం, అట్లా ఉంటుంది వీళ్ళ ట్రీట్మెంట్ అవుతాయి. మళ్ళీ నేను ఫోన్ చేసి అట్లీస్ట్ వెబ్సైట్ అనే చెప్పాను. అంటే ఎందుకు అడిగినా అంటే ఫోన్ పెట్టాగా నేను కొంచెం గూగుల్లో అది మన మామూలుగా యూట్యూబ్లో అట్లా సెర్చ్ చేసి కొంచెం ఒక సైట్కి అయితే వెళ్ళినా, అక్కడ 1100 చూపించింది నాకు నంబర్ ప్లేటు, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్. ఇదేందా బాబు ఇంత చూపిస్తుందని నేను ఆలోచిస్తే ఒక 2-3 సైట్స్ ఉన్నాయి అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళతో టైఅప్ అయ్యే సంథింగ్ 2-3 సైట్లు ఉన్నాయి. అందులో ఏది జెన్యూన్ అదే మనకు తెలియదు. సో మనం ఫస్ట్ టైం చేస్తున్నాము. సో పేమెంట్ ఇష్యూ లేదు, పేమెంట్ కట్టేస్తాం ఎంతైనా, ఎట్లాగో వేయించుకోవాలి. అది ఏపీ అని అయితే మనకు పని కాదు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలు కరెక్ట్ జెన్యూనా కాదని ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ నేను ఫోన్ చేస్తే, మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు సైట్ అన్న ప్రొవైడ్ చేయండి అట్లీస్ట్, ఏ సైటో మీద, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు కాబట్టి ఏ సైట్ వెళ్తే నేనన్నా చేస్తాను కదా, నేను చేసుకుంటా కదా అంటే అట్లా లేదు. ఇప్పుడే పెడుతున్నాం సార్ అని అంటారు, ఇంకా సైటు ప్రొవైడ్ చేయలేదు, ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి అప్పటికప్పుడు నేను మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో 2-3 వీడియోలు చూసి సర్చ్ చేసిన తర్వాత ఒక సైట్ అయితే ఉంది. సో దాంట్లో ఎవరైతే నాకు గైడ్ చేసినదో పాపం అతను నిజంగా ఆయన గైడ్ చేసిన దాని ప్రకారం నేను ఫాలో అయినాను. దగ్గర ఒక 10 మినిట్స్ పడుతుంది అబ్బా ఖచ్చితంగా, ఎందుకంటే మనకు కంప్లీట్గా మన డీటెయిల్స్ ఫిల్ చేయడం కానీ, లేకపోతే దాని తర్వాత పేమెంట్ అవంతా కూడా ఒక దగ్గర 7 to 8 మినిట్స్ సంథింగ్, ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఆల్సి మనం పక్కన తీసుకోవాలి, పెట్టుకోవాలి. అదంతా కూడా ఇంజన్ నెంబర్, చార్జెస్ నెంబర్ అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ తప్పు ఉంటే మళ్ళీ మనకే లాస్, ఎందుకంటే మనం అంతా కట్టిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే QR కోడ్ ఉంటుందంట దానిపైన. ఇప్పుడు నేను నెంబర్ ఫిక్స్ చేసి చేయించుకునేటప్పుడు మీకు చూపిస్తాను. సో QR కోడ్ ఉంటుందంట, దాని ప్రకారం మనం డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మళ్ళీ తప్పు ఫిల్ చేస్తే మనకే లాస్, మళ్ళీ చాలా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. సో అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్గా చేసినాను. ఒకవేళ మీకు ఎక్స్క్లూజివ్గా వీడియో కావాలి అంటే లైక్ ఏ విధంగా మనం హై సెక్యూరిటీ ప్లేట్ ఈవెన్ మీది కూడా చేసుకోవచ్చు. ఎంత సింపుల్ అంటే అసలు తెలియకపోతే భయం అవుతుంది, కానీ తెలిస్తే తప్ప ఏం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం మీకు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఈజీగా మనమే దాన్ని చేసేసుకోవచ్చు అనమాట. సో అయిపోయింది, ఆల్మోస్ట్ 10 days అవుతుంది. వాళ్ళే డేట్ అపాయింట్మెంట్ ఇస్తుంది. ఈరోజు 8th అనమాట. సో 8th మార్నింగ్ అరౌండ్ మనకి 10 to 12 మధ్యలో స్లాట్ ఉందన్నమాట, అక్కడ వస్తుంది. ఈవెన్ హోమ్ డెలివరీ కూడా ఉంది, కాకపోతే నాకు అక్కడ హోమ్ డెలివరీ క్లిక్ చేస్తే రాలేదు. హోమ్ డెలివరీ కరెంట్లీ అన్అవైలబుల్ అని వచ్చింది. సరే పర్లేదు, ఏముంది దగ్గరలో డీలర్షిప్ అంటే నేను ఇక్కడనే వెహికల్ తీసుకున్నాను కాబట్టి ఇదే పెట్టాను. రెగ్యులర్ సర్వీస్ కూడా ఇక్కడనే ఇస్తా, పక్కనే ఉంటుంది. రాణిగంజ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, హోండా షోరూమ్. సో సుందరం హోండా అని ఉంటుంది రాణిగంజ్ అనమాట. పక్కకే ఉంటుంది, సేల్స్ ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది. ఇందులోనే వాళ్ళు చెప్పింది మళ్ళీ ఓకే మీరు చేసేసుకోండి, కాకపోతే ఇక్కడ డీలర్షిప్ పెట్టుకోవచ్చు మీరు. మళ్ళీ వాళ్ళే ఎప్పుడు నేను షోరూమ్కి ఫోన్ చేసి అంతకుముందు ఇది బుక్ చేయకముందు నేను కనుక్కుంటే వాళ్ళే గైడ్ చేస్తున్నారు అనమాట. వీలైతే ఇక్కడ పెట్టుకోండి సార్ మీరు, లైక్ ఇక్కడ నియర్ బై డీలర్షిప్లో ఇది ఉంటే పెట్టుకోండి, కాకపోతే మేమైతే చేయం, అంటే మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదని ఇండైరెక్ట్గా చెప్తున్నది అనమాట. ఇంకా అవసరం అన్నది ఏం చేస్తాం, ఇంకా అప్పుడు అంత ఫిక్స్ చేయించుకోలేదు, అంత ఆలోచించలేదు అప్పుడు ఇంత ఇష్యూ వస్తుందని. సో ఇక ఒక 10 days అయితే అవుతుంది. 8th అంటే ఇప్పుడు 10th to 12 ఆ మధ్యలో మనకి టైం అయితే ఇచ్చినారు. సో దీని ప్రకారం మనం ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. సో నిన్న కూడా ఫోన్ చేసినాను నేను, ఫోన్ చేస్తే అసలు ఏమీ రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. అట్లీస్ట్ వచ్చిందా లేదా వెహికల్ నంబరు అని ఫోన్ చేస్తే మళ్ళీ ఇప్పుడే కనుక్కుంటా అంటారు, మళ్ళీ ఫోన్ పెట్టేస్తుంది. మళ్ళీ నేను సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి వెహికల్ నెంబర్ వచ్చిందా లేదంటేనే కదా మనం పోయి అక్కడ ఫిక్స్ చేయించుకునేది. మళ్ళీ లేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత నంబర్ రాలేదంటే మనకు అంత పోయి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫోన్ చేస్తే అది లేదు. మళ్ళీ నేను సర్వీస్ వాళ్ళకి సేమ్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లయితే తీసుకున్నాను, వాళ్ళు బాగానే రెస్పాన్స్ ఇస్తున్నారు. సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళని తిట్టి ఇట్లా ఏం రెస్పాన్స్ ఇస్తలేదు అది అని చెప్తే మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ నెంబర్ అదంతా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి అనుకున్నారు. సో నెంబర్ అయితే వచ్చిందని చెప్పినారు. సో హ్యాపీ, ఇప్పుడైతే వేయించుకుంటాను. సో దీని తర్వాత ఫర్దర్గా ఏందనేది మీకు ఒకవేళ అప్డేట్ కావాలంటే నేను ఇస్తాను. అండ్ ఈవెన్ మనకి కొత్తగా మళ్ళీ నంబర్ ఇట్లా మనమే బుక్ చేసుకోవాలంటే కూడా మీకు అంటే మీకు ఏమైనా వీడియో ఎక్స్క్లూజివ్గా కావాలి చూపించాలి అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కసారి నాకు కమెంట్స్లో మనం కనుక మీరు షేర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ వీడియో కూడా డెడికేటెడ్ ఒకటి చేస్తాను. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేదబ్బా,
ఎందుకంటే నాకు కూడా చూడండి ఇప్పుడు ఇంత అయ్యేదాకా, ఎందుకంటే హైపోతికేషన్ ఉంది కాబట్టి నేను పోయినాను, లేకపోతే నాకు కూడా తెలియకపోతుండే అసలు ఈ హై సెక్యూరిటీ ప్లేట్ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో కూడా ఫైన్ వేస్తుందంట లేకపోతే. సో అది కూడా సంథింగ్ ఇష్యూ అక్కడ నడుస్తుంది అనమాట. కమింగ్ డేస్లో ఖచ్చితంగా ఫైన్స్ కూడా పడతాయని చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు చూడండి స్లాట్ కూడా బుక్ అయితే లేదు, హై సెక్యూరిటీ ప్లేట్ అంటే ఫర్దర్గా మనకి చేంజ్ ఆఫ్ నేమ్కే కానీ అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. ఓన్లీ హైపోతికేషన్ కానీ కాదు, ఈవెన్ మీరు చేంజ్ ఆఫ్ నేమ్ చేయించినా కానీ, ఈవెన్ మనం ట్రాన్స్ఫర్ కోసం స్లాట్ బుక్ చేసినా ఖచ్చితంగా ఇది చాలా యూజ్ అవుతుంది. సో బెటర్ బయట వెళ్ళకుండా ఖచ్చితంగా హై సెక్యూరిటీ ప్లేట్ మీరు ఫిక్స్ చేయించుకుంటేనే మంచిది. అండ్ ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ట్యాంక్ బండ్ దిగదున్నాను అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ రోడ్ అవుతున్నాము. సో రోడ్ కూడా చూస్తున్నాను చూడండి మీకు. సో చాలా బాగుంటుంది ఇట్లా జర్నీ చేస్తూ మనం మాట్లాడుకుంటే. సో ఇంతకుముందు చెప్పినట్టు రాణిగంజ్ అనమాట ఇది. సో నేను ఈ ట్యాంక్ బండ్ పైనుంచి వెళ్తాను. సో ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి కొంచెం ఫాస్ట్ కూడా రీచ్ అయిపోతాం. ఎందుకంటే కొంచెం అక్కడ సైడ్ అంటే మళ్ళీ మనకి బేగంపేట అదంతా కూడా క్రాసింగ్ అదంతా కూడా కంప్లీట్గా ప్రతిదీ కూడా సిగ్నల్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇదైతే నాకు బాగా అనిపిస్తుంది రోడ్ అయితే. ఇంకొంచెం లేట్ అయితే మళ్ళీ ఇంకా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్ టైం కాబట్టి. ఇప్పుడు అదొండి నాకు 10:30 అంటే 10:20 అట్లా అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ జల్దీ వెళ్ళినాను ఇంట్లో నుంచి, ఎందుకంటే మళ్ళీ 10 to 12 స్లాట్ కాబట్టి మళ్ళీ మనకి డిలే అయిపోతుంది. ఎంత ముందు ఉంటే మనకు అంత బెనిఫిట్, ఎందుకంటే వేరే వాళ్ళవి కూడా లైక్ న్యూ వెహికల్స్ అయితే ఉంటాయి కదా ఆల్రెడీ సేల్ అయిన వెహికల్స్కు. సో దానికి కూడా ఫిక్సేషన్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ముందు ఉంటేనే బాగుంటుంది. అండ్ మీన్వైల్ ఇంకా ఏమన్నా మీకు లైక్ డౌట్స్ కానీ, లేకపోతే చాలామంది అట్లా మైలేజ్ కానీ అవి ఇవి కానీ అంటూ ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక్కసారి నేను అంటే ప్రీవియస్ నాకు ఏమైనా క్వశ్చన్స్కి కొంచెం ఆలోచించుకుని దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. మీన్వైల్ మనం అంటే రీచ్ అయ్యే లోపల ఎందుకు టైం వేస్ట్ చేయడము. ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు మనము వెహికల్ నడిపేటప్పుడు మ్యాక్సిమం గేర్లో ఉంటే కనుక మైలేజ్ బాగా వస్తుంది. సో నేను కమెంట్స్లో ఏం చెప్తానంటే మైలేజ్ అనేది డిపెండ్స్ అనమాట, పర్సన్ టు పర్సన్. మనకి డ్రైవింగ్ని బట్టి మైలేజ్ అనేది మనకి పెరుగుతుంది తగ్గుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఒక 40 స్పీడ్లోనే ఉన్నాయి, కానీ నేను 4th గేర్ పైన పోతున్నాను. అంటే వెహికల్ జెర్కింగ్ రాకుండా మీకు ఇమ్మీడియట్ ఆల్రెడీ వెహికల్ పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వస్తుంది అంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు సెకండ్ గేర్లో ఏసీ వేయాలి మనం. ఇప్పుడైతే చాలా మట్టుకు వస్తున్నాయి గేర్ చేంజ్ అవన్నీ కూడా. కాకపోతే మనం ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ గేర్లోనే అంటే 2, 3 అట్లా మనం ప్లస్ చేసుకుంటూ పోవాలన్నమాట గేరింగ్ అనేది. స్పీడ్ని బట్టి ఇట్లా ఇమీడియట్గా వేస్తూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు లైక్ ఇప్పుడు ఇమీడియట్ నేను మార్చుతూ ఉన్నాను అనమాట గేర్ రాడ్ అనేది కంప్లీట్గా మనకి డౌన్ వర్డ్ కానీ అప్వర్డ్ కానీ అట్లా కంప్లీట్గా మనం షిఫ్ట్ చేస్తూ ఉంటే మైలేజ్ అనేది చాలా మటుకు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం క్లచ్ ఎక్కువసేపు మనం ఒత్తి పట్టుకుంటే కూడా మైలేజ్ అనేది ఎక్కువ రాదు. సో అది కూడా ఒక్కసారి మీరు మైలేజ్ పరంగా మైండ్లో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మైలేజ్కి టిప్స్, పెట్రోల్ అనేది కొంచెం మరీ ఫుల్ ట్యాంక్ చేయించవద్దు, అట్లా అని మరీ ఎంటీ ట్యాంక్ కూడా పెట్టవద్దు. ఇప్పుడు కొన్ని వెహికల్స్ అంటే మీ వెహికల్స్ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ కొన్ని వెహికల్స్కి అయితే సింబల్స్ వస్తుంది ఏది మనకి పెట్రోల్ లేదన్నట్టు. కానీ లైక్ 5 to 6 లీటర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పెట్రోల్ ఏదైతే ఆ ఫ్యూయల్ సింబల్ అయితే వస్తుంటుంది, మీకు గమనించదో లేదు. ఈవెన్ ఈ వెహికల్కి కూడా మనకి ఫ్యూయల్ సింబల్ అయితే వస్తుంది. ఫ్యూయల్ సింబల్ వచ్చిన వెంటనే ఒకవేళ మీరు ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ పోయేది హైవే పైన సింబల్ వచ్చింది అంటే మ్యాక్సిమం నియర్ బై పెట్రోల్ బంక్స్ ఉంటే ఖచ్చితంగా ట్యాంక్ ఆ పెట్రోల్ మళ్ళీ ఫిల్ చేయించుకోవాలి. ఫిల్ చేయించుకుంటేనే మళ్ళీ మనకి ఫర్దర్గా మైలేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే పెట్రోల్ తక్కువ ఉండడం వల్ల ఆ ఫ్యూయల్ పంప్ అనేది కొంచెం ఎక్కువ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. ఆ ఫ్యూయల్ అనేది పాస్ చేయడానికి లైక్ ఇంజన్ అదంతా కూడా కంపార్ట్మెంట్కి పాస్ చేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదే కొంచెం నేను గమనించింది ఏంటంటే ఎప్పుడు కూడా పెట్రోల్ ఎక్కువ ఉన్నప్పుడు మైలేజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. చాలా రేర్గా పెట్రోల్ అనేది తక్కువ అవుతూ వస్తుంటుంది. అదే మీరు నోటీస్ చేసినదైతే ఒకవేళ సింబల్ ఉండి అంటే పెట్రోల్ లేకుండా నడిపించినది అనుకోండి కంటిన్యూస్గా, మీకు మైలేజ్ ఎక్కువ రాదు, ఇంకా చాలా పెట్రోల్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంటుంది. మీరు ఎప్పుడైనా నోటీస్ చేయండి ఈ పాయింట్ అనేది. ఇంకేమన్నా మీకు ఇట్లా
ఇట్లా టిప్స్ ఏమన్నా లేకపోతే డౌట్స్ ఉన్నా డ్రైవింగ్ పరంగా ఇంకా ఏమైనా వెహికల్ పరంగా ఈవెన్ 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు నాకు మీరు కింద కమెంట్స్లో అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీనికి వెహికల్కి ఉన్నప్పుడు అయితే యాక్సెసరీస్ లైక్ ఏం బయట ఫిక్స్ చేయించలేదు, ఎందుకంటే ఆ బయట అనేది కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంది అబ్బా. లైక్ ఏంటంటే కొంతమంది బాగానే చేస్తారు, బాగానే అనిపిస్తుంది, ఇంకొంతమంది ఏమో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఆ వెహికల్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే రఫ్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. అట్లా నాకు నచ్చదు, ఎందుకంటే మనం వెహికల్ అంటే ఎట్లా చేస్తుందని కార్ డెకర్స్ పోయేదాకా మనకు తెలియదు. అందుకు వెహికల్ తీసుకున్నప్పుడే సీట్ కవర్సే కానీ, సో ఇంతకుముందు చూపించినాను కదా, సో ఈ లోపల వీడియో అనేది ఇంటీరియర్స్కి సంబంధించి. సో ఈ సీట్ కవర్స్ అయితే షోరూంలోనే వేయించిన, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట, లైక్ యాక్సెసరీస్. అవి బయట వేయించుకునే దానికంటే షోరూంలో వేస్తే చాలా చాలా బెస్ట్. ఇంకో డోర్ ఓపెన్ చేయగానే మనకు ఆ బిఆర్వి అనేది లోగో కనిపిస్తుంది బ్లూ కలర్ లైటింగ్తోని, అట్లా మీకు ఐడియా ఉండొచ్చు. అట్లా మళ్ళీ సీట్ కవర్స్, మళ్ళీ కార్ కవర్, ఇట్లా ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఆల్మోస్ట్ మనం టాప్ నుంచి సెకండ్ మోడల్ తీసుకున్నాం కాబట్టి పుష్ స్టార్ట్ బటన్ అవన్నీ కూడా ఆల్రెడీ వెహికల్తో పాటే వచ్చినాయి. ఈవెన్ రియర్ వైపర్ వాషర్, ఈవెన్ డిఫార్ కూడా. సో కంప్లీట్గా మనకి ఇప్పుడు ఈ స్టీరియో కూడా మనకి షోరూంలోనే వచ్చింది, లైక్ 4 స్పీకర్ సిస్టమ్తో. అండ్ ఇంకోటి ఇప్పుడు చాలా మట్టుకు అంటే అప్పుడు ఈ వెహికల్లో ఉన్న ఫీచర్ ఇప్పుడు దీనికంటే కింది వెహికల్లోనే ఇంకా అడ్వాన్స్ ఫీచర్ వస్తుంది. అంటే బిఆర్వి మేము తీసుకున్న తర్వాత, ఇప్పుడైతే బిఆర్వి లేదనుకోండి, అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి జస్ట్ ఒక బేసిక్ మాకు వచ్చిందనమాట, లైక్ ఆడియో డివైస్ అనేది స్టీరియో. మా తర్వాత దీనికంటే కింద మోడల్కే, ఈవెన్ ఎస్ మోడల్కే ఏమొచ్చిందంటే లైక్ నావిగేషన్ కూడా వచ్చింది, అది మాకు రాలేదు. సో అట్లా అంటే కంపెనీ అప్పట్లో కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, ఇంకేమైనా మీకు ఫర్దర్గా రిక్వైర్మెంట్ ఉందని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కొంచెం అడ్వాన్స్గా లైక్ ఇంకేమన్నా చేంజ్ చేద్దాము, లైక్ ఇంకెక్కువ యాక్సెసరీస్ ఇద్దాము, లైక్ ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లాగా ఇద్దాము అన్నట్టుగానే తర్వాత అప్పుడు ఇచ్చినది అనమాట. ఈవెన్ మనకి ఆటో ఏసీ కూడా కొంచెం చిన్న వేరియంట్లోనే రావడం. సో టాప్ నుంచి సెకండ్ మోడల్, ఈ మోడల్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ కానీ, ఆటో ఏసీ కానీ అవన్నీ ఇందులో ఉన్నాయి అనమాట. అప్పట్లో మేము తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత అవన్నీ లో మోడల్కే ఇవ్వడం స్టార్ట్ చేసినారు. సో అట్లా ఇప్పుడు చూడండి చాలా ఇంకా కమర్షియల్ అయిపోయింది. లైక్ ఇప్పుడు మనకి బేసిక్ మోడల్లోనే చాలా వరకు మనకి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఇంకోటి ఇప్పుడు ఎంజీ వెళ్ళింది మన ఏది విన్సర్, సో అది ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇప్పుడు చాలా బూమ్ నడుస్తుంది ఆ వెహికల్ కూడా. మనకి ఎక్స్క్లూజివ్గా ఛానల్ అయితే దాని గురించి డెడికేటెడ్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. సో అది కూడా మంచి కాన్సెప్ట్స్తో వాళ్ళు వచ్చినదనమాట. లైక్ వాళ్ళే ఆఫర్స్ చేయడము బ్యాటరీ పరంగా, అంటే కస్టమర్స్కి హెవీగా కాకుండా లైక్ 3 to 5 years సంథింగ్ ఏమో వాళ్ళు అట్లా టైఅప్ అయ్యి చేస్తున్నారు. సో ఆ వీడియో డెడికేటెడ్ వీడియో అయితే ఉంది ఛానల్లో, ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో ట్యాంక్ 1 కంప్లీట్గా క్రాస్ చేసినాము. ఇంకా ఇక్కడ సిగ్నల్ అయితే ఆగుంది. సో సిగ్నల్ తర్వాతనే మనకి లెఫ్ట్ సైడ్లో షోరూమ్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ ఏదో వెహికల్ అయితే ఆగిపోయింది. అంతే, ఇంకా సిగ్నల్ క్రాస్ కాగానే మనకి ఇమీడియట్ పడింది అబ్బా సిగ్నల్ మనకైతుంది. సో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది, ఒకసారి ఫిట్టింగ్ అప్పుడు కూడా చూపిస్తాను. సో ఇదే అనమాట, ఇక్కడ కనిపిస్తుంది మీకు సర్వీస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సేల్స్. ఆల్మోస్ట్ 10:30 కల్లా నేను రీచ్ అయితే అయినాను. మళ్ళీ ఎవరన్నా ఉన్నదా మళ్ళీ లేదా ఇంకా టైం ఏమైనా పడుతుందా అనేది మనం చూడాలి. సో షోరూమ్ లోపలికి అయితే వచ్చినాను, ఆల్రెడీ ఇన్ఫామ్ చేసిన. సో నిన్ననే కనుక్కున్నాం కాబట్టి ఆల్రెడీ ఇన్ఫామ్ అయితే చేసినాను. సో ఒకసారి కనుక్కొని చెప్తాను. సో షోరూమ్ అయితే ఇంకా ఎవరు కూడా స్టాఫ్ ఎక్కువ రాలేదు, లైక్ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా అక్కడ రిసెప్షన్లో అడిగితే వాళ్ళు ఒకసారి కూర్చోండి అని చెప్పినారు అనమాట. సో నంబర్ ప్లేట్ అయితే వచ్చింది, చేస్తుంది చూడండి. సో ఈ మీదనే ఉందన్నమాట నంబర్ ప్లేట్. సో ఫిక్సేషన్ కోసం లోపలికైతే వెహికల్ అయితే తీసుకొచ్చినాను.
సో మనకి నంబర్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. మనకి. సో బిఫోర్ పాత ప్లేట్ అయితే రిమూవ్ చేస్తున్నారు. సో ముందైతే అయిపోయింది. సో రియల్ కూడా అయిపోయింది. సో కొత్త ప్లేట్స్ అయితే ఇది. ये QR कोड रहता है इस पर? कहाँ पे देते? अच्छा ये QR कोड. సో ఇది QR కోడ్ యాక్చువల్లీ. సో ఐఎండి ఇండియా పైన ఉంది కదా అది. సో ఫ్రంట్కి సపరేట్ ఉంటుంది, రియర్కి కూడా సపరేట్ ఉంటుంది మనకి QR కోడ్ అనేది. అచ్చా ఇదా? అంటే ఇది ఆర్టీఏదా? అంటే ముంగడు పెడతారు అది గ్లాస్ మీద వచ్చేసి. అచ్చా గ్లాస్ మీద. ఎందుకన్నా ఇది? మనకు నంబర్ ప్లేట్ ఉంది ఆర్టీఓ పర్మిట్ అది. ఆర్టీఓ పర్మిట్. ఆర్టీఓది పర్మిషన్ ఉంది కదా. అవునవును. దీనివల్ల ఇప్పుడు ఈ సింబల్ అన్నీ వచ్చేసింది స్కానర్ అంతా. అంటే ఇట్లా పెడితే ఏమవుతుంది స్క్రీన్ పైన, అంటే విండ్షీల్డ్ పైన పెట్టడం వల్ల? ఏం లేదు, నంబర్ ఉంటుంది. అచ్చా డైరెక్ట్ ముందటనే స్క్రీన్ పైనే కనిపిస్తుంది అన్నట్టు. అచ్చా నంబర్ ప్లేట్. స్టిక్కరింగ్ అనేది మనకి విండ్షీల్డ్ పైన వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే మనం పొల్యూషన్ చెక్ చేపిస్తామో లేకపోతే మనకి ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందో అట్లా మనకు ఆ ముంగట స్టిక్కర్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా బ్రేక్ కావడం అట్లా ఏం కాదు కదా, ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కదా. రైట్. రైట్. సేపు ప్రాపర్ సెంటర్లో చూసి మాది హోల్ ఉన్నది. రైట్. వెళ్ళే పర్లేదు. నెక్స్ట్ అదే సెంటర్లో చూసి కొట్టండి, ఎక్కడైనా పర్వాలేదు. సో పాతదానికి మ్యాచ్ చేసి కరెక్ట్గా ఏదైతే పాతవి హోల్స్ ఉన్నాయో సో దానికే ఫిక్స్ చేస్తున్నాడు. సెంటర్ మార్క్ చేసుకొని ఫిక్స్ చేస్తున్నాడు. సో మనకి నంబర్ అయితే ఫిట్ అయిపోయింది, చూడొచ్చు మీరు ఫ్రంట్లో కానీ ఈవెన్ రియర్లో కూడా మనకి ఫిట్ అయిపోయింది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఏమన్నా మీకు ఎట్లా మనం చేసుకోవాలి ఏందనేది మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు కింద కమెంట్స్లో. ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ కమింగ్ వీడియోస్ వచ్చేసి మనకి అమెజ్ ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అమెజ్ వీడియో వస్తుంది అండ్ ఈవెన్ ఎలివేట్ వీడియో కూడా వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో బేస్ మోడల్లోనే మనకి మంచి ఫీచర్స్తో బాగున్నాయి అనమాట. 2 వెహికల్స్ కూడా ఖచ్చితంగా చూడడానికి మాత్రం మర్చిపోదు. ఇది వాళ్ళ వీడియో. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.